నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని నీ పరిచర్యను తుదను పెంచుటేనా నియమమాయిని నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నేటి వరకు సజీవుగా పునరుద్ధరణ దినమందు ఈ స్థలంలో నీ మందిరములో మమ్మల్ని నిలబెట్టి నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, నేను ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టుటకు, నీ మాటలు విని మా జీవితాన్ని అలాగ సరి చేసుకుంటకు, క్రమపరచుటకు, బలపరుచుకుంటకు మమ్మల్ని నిలబెట్టినందుకై, సజీవులుగా మీ సరిగా నిలబెట్టినందుకై మీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యన కాలంలో వాక్యమైన దేవుడు శరీరధారిగా మా మధ్యలోనికి వచ్చి కృపాసక్తి సంపూర్ణంగా అయ్యా నీ కృపను మాకు సమృద్ధిగా దయచేసి నీ ప్రాణాన్ని అర్పించి మృత్యుంజయుడై మూడో దినాన తిరిగి లేచిన దేవుడు, ఇదిగో యుగ యుగములకు సజీవుడనై మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసి ఉన్నవాడవు అనువాడవు కనుక నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఎవాంజలిస్ట్ డాక్టర్ ఎం సుజన్ బాబు. నేను దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. అయితే ఫుల్ టైం మినిస్ట్రీలో కాదు. ప్రభువు నన్ను ఒక డాక్టర్ చేశాడు కనుక, నన్ను దేవుడే వైద్యునిగా చేశాడు కనుక వైద్యము అలాగే దేవుని యొక్క పరిచర్య, శరీర సంబంధమైనటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య రెండు చేయడానికి ప్రభు కృపనిచ్చినాడని చెప్పడానికి నేను ఎంతగానో ప్రభువును మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నన్ను ఈరోజు ప్రేమించి ఆహ్వానించిన దైవ సేవకులు బాబన్న గారికి, సామీల్ బాబన్న గారికి, అమ్మగారికి, కుటుంబానికి, కూడి వచ్చిన అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మనమందరము కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాము గనక ఈ దినము కూడా నేను క్రిస్మస్ గురించి కొన్ని మాటలు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీకంటే ఎక్కువగా నాకు తెలుసని కాదు, కానీ ప్రభువు నాకేదైతే బయలుపరిచాడో, ఏ ప్రత్యక్షత అయితే ఇచ్చాడో అది మీ మధ్యలో పంచుకొని మనమందరము కూడా క్రీస్తును ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించు వారుగా మార్చబడాలనేటువంటి కోరికతో ఈ మాటలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా. మీకా పుస్తకము 5వ అధ్యాయము, మీకా 5వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం.
మీకా పుస్తకము 5వ అధ్యాయము మొదటి నుండి. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుపోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రవచన రీతిగా మీకా గారి ద్వారా యేసుక్రీస్తును ప్రభు వారి యొక్క జన్మాన్ని గురించి, ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఏ ప్రాంతంలో జన్మిస్తాడు, జన్మించిన తర్వాత ఏమి జరగబోతుంది అనే విషయాలని ఈ మీకా ద్వారా తెలియపరిచాడు. మొదటి వచనం చూద్దాము. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. హల్లెలూయా. అప్పుడు సమూహములుగా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ప్రభువు సంఘముగా కూడుచున్నటువంటి ప్రియ సంఘమా, మీరు కూడడము మానకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినము సమీపించిన కొలది మరి విశేషముగా మరి ఎక్కువగా మీరు కూడుకొనవలసినదని ప్రభు సెలవిస్తున్నాడు. ఏ దినము? మీకు మాట చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. సర్వ పాప మానవాల ఆ పాపమంతటిని తన మీద వేసుకున్నాడు. సిలువలో భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. 3వ దినాన మృత్యుంజయుడై పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. జీవితకాలం అంతా మరణ భయముతో ఉన్నటువంటి మానవాన్ని ఆ మరణ భయము నుండి, ఆ పాపములో ఉన్నటువంటి ఆ మరణము, దాని యొక్క పరివాసనము అంతటిని తొలగించి ఇదిగో నిర్భయులుగా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను నివసించినట్లుగా మనకు రక్షణ అనుగ్రహించాడు. అలాగే ఆయన 40 దినాలు అక్కడ ఉన్న చాలా మందికి 500 మంది కంటే పై మందికి ఆయన కనబడ్డాడు. రుజువులతో సహా పరలోకమును గురించిన రాజ్యమర్మమును తెలియపరిచాడు. ఆయన ఆరుణమై వెళ్ళాడు. వెళ్ళే ముందు ఇదిగో మీరు యెరూషలేములో కూడుకొనండి, నా వలన మీకు తండ్రి ద్వారా అనుగ్రహింపబడేటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత సంఘము మేడగదికి వచ్చారు. 10 దినాలు కంటిన్యూస్ గా ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేశారు. అప్పుడు ఆ దినాన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ మేడగది మీద ఉన్న వారందరికీ వచ్చాడు. ఎల్లప్పుడూ అది మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన పని ఏంటంటే రానయ్యున్నటువంటి మన ప్రభు అయిన వరుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు మనల్ని సిద్ధపరచడము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క పని ఏంటి అంటే నిన్ను నన్ను మన కొరకు రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు సిద్ధపరచడము. హల్లెలూయా. అంటే ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా యేసు పుట్టాడు, యేసు పుట్టాడు, యేసు పుట్టాడని మనము గంతులు వేయడం కాదు, కానీ యేసయ్య రాకడ కొరకు సిద్ధపడవలసిన వారుగా మనం ఉన్నామని గుర్తు చేయడానికి ఈ మాటలు చెప్తున్నాను. మరి ఎవరికి యేసు పుట్టాడని చెప్పాలి అంటే నీ ద్వారా తెలియని జనములకు, యేసు ప్రభువుని ఎరగని వారికి నీ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. నువ్వు అలాగా ప్రత్యక్షపరచబడాలి అనంటే, నీ ద్వారా క్రీస్తు లోకానికి ప్రత్యక్షపరచబడాలి అంటే నీవు క్రీస్తును అంగీకరించిన వారితో కూడా కలిసి నువ్వు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. హల్లెలూయా. నువ్వు కూడుకోవాలి. సమూహములుగా కూడుదానా, నువ్వు సమూహములుగా కూడుము. హల్లెలూయా. నువ్వు సంఘముగా కూడుతున్నావు, నువ్వు మానకుండా ప్రభు సన్నిధిలో కూడు. ఎక్కడ 2-3 ఆయన నామములో ఏకీభవించి ప్రార్థించినా, ఆరాధన చేసినా, వాక్యము ధ్యానించినా ప్రభువు
అక్కడ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘములో ప్రాముఖ్యంగా 3 ఉండాలి. 1 దేవునికి ప్రార్థన, 2 ఆయన్ను ఆరాధించేటువంటి స్థితి, 3 ఆయన వాక్యాన్ని ధ్యానించేటి స్థితి, ఆ వాక్యాన్ని గ్రహించే ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నము. ఈ 3 జరిగినటువంటి స్థలమే దేవుని సంఘము. హల్లెలూయా. ఇలాగున సమూహములుగా ఎందుకు కూడాలి అనంటే అక్కడ రాబడిన మాట చూడండి, మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. ఎవరు? శత్రువులు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు నిన్ను ముట్టడి వేస్తున్నాడు. శత్రువు నీ కుటుంబాన్ని ముట్టడి వేస్తున్నాడు. శత్రువు నువ్వు ఉన్నటువంటి సంఘాన్ని ముట్టడి వేస్తున్నాడు. శత్రువు నీవు ఉన్నటువంటి గ్రామాన్ని, జిల్లాని, దేశాన్ని ముట్టడి వేస్తున్నాడు. అయితే నువ్వు ఊరుకని ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. శత్రువు బహు విరివిరిగా పనిచేస్తున్నాడు. వాడు ముట్టడి వేస్తున్నాడు. ముట్టడి ఎందుకు వేస్తాడు? ముట్టడి ఎందుకు వేస్తారు? ఒక వ్యక్తిని చుట్టూ ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, నేరస్తున్నాడు అనుకో, పోలీసు వారు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి కొంతమంది వచ్చి వెంటనే అటు 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 చుట్టూ కూడా ముట్టడి వేస్తారు. ఎందుకు? వాడు తప్పించుకొని వెళ్ళకుండా ఉండడానికి, ఖచ్చితంగా వారి బందీలో పడడానికి. ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడంటే ముట్టడి వేస్తున్నాడంట. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రభు సన్నిధిలో నుండి బయటికి తీసుకురావడానికి, అంతేకాదు దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి మన కుటుంబంలో ఉన్నవారిని, మన సంఘంలో ఉన్నవారిని, మనతో కూడా ఉన్నవారిని ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమంది దొరికితే అంతమందిని బంధించి తనతో పాటున నరకాగ్నిలోనికి తీసుకెళ్ళడానికి వాడు ముట్టడి వేయుచున్నాడు. హల్లెలూయా. వాడు ముట్టడి వేయించినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనకు, దేవుని సన్నిధిలో ఆరాధనకు, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానానికి, వాక్యానికి నువ్వు సమకూర్చబడకపోతే ఖచ్చితంగా ముట్టడి వేయించినటువంటి వాడు ఒక దినాన బంధించి తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట దాన్ని కంటిన్యూస్ గా, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఈ ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి ఎవరో తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనను ఏం చేస్తున్నారంటే శత్రువులు చెంప మీద కర్రతో కొడుతున్నారంట. ఏంటి ప్రభువా ఈ మాటకు అర్థము అని నేను అన్నప్పుడు, ఎప్పుడైనా మీకు ఇలా విన్నారా? ఇలాంటి మాట కరెక్ట్ చెప్పావు, చెంప మీద కొట్టినట్టు చెప్పావు. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? కరెక్ట్ గా వాళ్ళకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో చెంప చెల్లు అనిపించినట్టుగా ఆన్సర్ ఇచ్చావు అన్న మాట ఇప్పుడు విన్నారా? రైట్. అది వింటేనే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అమ్మా వెనకాల ఉన్న వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారు కొనుక్కున్నాడు. హల్లెలూయా. మనము ఆయన సొత్తు. హల్లెలూయా. మనము ఆయన చిత్తానుసారంగా నీతి మార్గములో, జీవ మార్గములో నడవాలన్నది ఆయన ఇష్టము, ఆయన ప్రణాళిక. ఒకవేళ నీవు దేవుని మాటలకు విధేయత చూపించకుండా నీవు కూడా లోకానుసారంగా ప్రవర్తించినట్లయితే సాతాను యేసుక్రీస్తు ప్రభు చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా నిన్ను గురించి అవహేళనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. నువ్వు ఈ దినాన మందిరానికి వచ్చావు, ప్రభు సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. ఇంటికి వెళ్ళగానే నీ భర్త మీద నీవు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావు. నీ భర్త తాగుబోతుగా, తిరుగుబోతుగా వెళ్తున్నాడు. నీ పిల్లలు సినిమాలకు, షికారులకు వెళ్తున్నారు. మరలా అదంతా అయిపోయింది. మరలా ఆదివారం రాగా నేను మరలా మందిరానికి వస్తున్నావు. మందిరానికి వచ్చి నువ్వు స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు సాతాను పక్క నుండి, చూడు ఇదిగో నీ పిల్లలు ఇక్కడైతే నిన్ను ఆరాధిస్తున్నాను, అక్కడికి వెళ్తే నేనేం చెప్తే అదే చేస్తా. ఈ మాటలు యేసు ప్రభును చెంపతో చెల్లున కొట్టినట్టుగా ఉంటాయి.
హల్లెలూయా, హల్లెలూయా. భౌతికంగా కూడా యేసు ప్రభువును కొట్టారు. అయితే నా ప్రవర్తన ద్వారా యేసు ప్రభు చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా సాతాను అవహేళనతో నిన్ను నన్ను గూర్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కూడి క్రీస్తును ప్రత్యక్షపరిచే విధంగా నా జీవితం ఉండాలని ఈ మధ్యాహ్న కాలం ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూద్దాము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. యూదా బెత్లెహేమా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, స్వల్ప అంటే చిన్న గ్రామమైనను, నువ్వు యూదా బెత్లెహేములో ఉన్నావు. బెత్లెహేము రొట్టెలపురము, దేవుని వాక్యము దొరికేటువంటి ఆ సన్నిధిలో సంఘములో నువ్వు కూడుకున్నావు. నువ్వు యూదావు, నువ్వు స్తుతించేవాడవు, నువ్వు తక్కువ వాడివి అనుకుంటున్నావు, నీకు పెద్దగా ఏమీ తెలియదు అనుకుంటున్నావు. క్రీస్తు ప్రభువుని గురించి నేను చెప్పేంతగా నాకు అంత జ్ఞానం లేదు అని అనుకుంటున్నావు. అయితే నా ప్రభు ఏమంటున్నాడంటే నీలో నుండే, హల్లెలూయా, నీలో నుండే ఇశ్రాయేలీయులను నా ప్రజలను ఏలుబడి చేయువాడు నీలో నుండే వస్తున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నీలో నుండి, నీ జీవితములో నుండి, నీ మాటలలో నుండి, నీ ప్రవర్తనలలో నుండి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రత్యక్షపరచబడాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మీరు ఎంత మాత్రము స్వర్గమైన వారు అనుకోవడానికి వీలేదు. అయ్యో నేను నిన్న మొన్ననే బాప్తిసం పొందుకున్నాను, నిన్న మొన్న నుండి నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను, ఇదిగో నాకు పెద్దగా ఆత్మీయ జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు, నాకు పెద్దగా ప్రార్థన జీవితం లేదు, నాకు అసలు నిజంగా దేవుని గురించి పెద్దగా ఏమి తెలియదు అని అనుకుంటున్నావేమో. అయితే నా ప్రభు ఏమంటున్నాడంటే, బిడ్డ నువ్వు నన్ను నమ్మావు, నన్ను విశ్వసించావు, అంగీకరించావు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ రక్షకుడను, నేను నీ ప్రభువును, నిన్ను ఎలాగో లోకంలో నుండి రక్షించానో అలాగే లోకంలో నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు, వారందరి వద్దకు నిన్ను పంపించాలని నేను అనుకుంటున్నాను, నీ ద్వారానే కార్యము జరిగించాలని నేను అనుకుంటున్నాను. నేను శాశ్వత కాలములో నుండి, హల్లెలూయా, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షపరచబడుచుండెను. హల్లెలూయా. దాని అర్థమేంటో తెలుసా? మన పితరులు నోవాహు కావచ్చు, అంతకు హానోకు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యోసేపు కావచ్చు, మన పితరులైనటువంటి సమూయేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఆ ప్రతి ఒక్కరి ద్వారా క్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరచబడుతున్నాడు లోకానికి. హల్లెలూయా. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అంటే ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజుల వరకు ఖచ్చితంగా ఆయన తను ఎన్నుకున్నటువంటి ప్రజల ద్వారా, తన సన్నిధిలో కూడుకుంటున్నటువంటి ప్రజల ద్వారా, తను అంగీకరించిన ప్రజల ద్వారా, తనను ప్రేమిస్తున్నటువంటి ప్రజల ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షపరచబడాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ కాలంలో, ఈ క్రిస్మస్ సీజన్ లో నీ ద్వారా క్రీస్తు లోకానికి ప్రత్యక్షపరచబడాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటి నుండి? పురాతన కాలం నుండి. ఎప్పటి నుండో శాశ్వత కాలం. ఎప్పటి వరకు? ఎల్ల కాలము క్రీస్తు రాకడ దినం వరకు ఆయన నీ ద్వారా, నా ద్వారా ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షపరచబడాలంటే క్రీస్తు ఎవరో నీ జీవితాన్ని చూస్తే లోకంలో ఉన్న వారికి తెలియాలి. అలాగున ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంతమందిని బైబిల్లో నుండి నేను ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలాగున వారు క్రీస్తును ప్రత్యక్షపరిచారో నేను మీకు తెలియపరచడానికి ఆశపడతాను. మొట్టమొదటిగా నా దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మోషే గారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారి గురించి మన ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 12వ అధ్యాయం. మోషే
కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, మోషే 40 సంవత్సరాలు ఫరో యొక్క ఇంటిలో పెరిగాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు. ఇంకొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తన మామైనటువంటి ఇత్రా మందను మేపుతున్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశములకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే జీవితము 3 భాగాలుగా విభజించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు. రెండవ 40 తన మామ అయిన ఇత్రో మందను మెట్టుకుంటున్నాడు. మూడో 40 అరణ్యములో ఐగుప్తులను ఇశ్రాయేలును ఐగుప్తులను విడిపించి అరణ్య మార్గంలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు కదా. అయితే ఈ క్రమంలో ఈ 40 80 అయిపోయిన తర్వాత 80 నుండి ముందుకు వస్తున్నప్పుడు ఈ 40 సంవత్సరాలు అంటే రెండో 40 సంవత్సరాల్లో ఇత్రో కుమార్తె అయిన సిపోరాను తను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆమెను బట్టి మోషేను వీళ్ళు ఏమంటున్నారంటే నిలదీస్తున్నారు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారానే పలుకుతాడా, మా ద్వారా పలుకడా అని చెప్పేసి ఒక మాట అనగానే ఆ మాట మోషే విన్నాడో లేడో కానీ దేవుడు విన్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు విని దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. హల్లెలూయా అన్న, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతమంది తినొచ్చారు? చేతులు ఎత్తండి. తిన్నోళ్ళందరూ అబద్ధాలు ఆడదు. తిని వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. తినకుండా వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. దేవునికి ఇస్తుంది. అంటే తిని వచ్చిన వారికి నిద్ర వస్తే మనం ఏమన్నా చేసుకోవచ్చు, ఆలోచన చేయొచ్చు. తినకుండా వచ్చిన వారు నిద్రపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద దయ్యం ఉందని అర్థం. ఎందుకంటే వాక్యము వినకుండా నిన్ను నిద్రపుచ్చినప్పుడు వాడు సక్సెస్ అయిపోయినట్టే. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కూడా వినడు. దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు వినప్పుడు దేవునికి నువ్వు మాట్లాడేటప్పుడు వింటాడా? నీతో ఎవరైనా నీ పరిచయం వస్తున్నప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడలేదనుకో, తర్వాత వాళ్ళు వచ్చి నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? మాట్లాడు, సాధిసిద్ధంగా మాట్లాడదు. దయచేసి గమనించండి, ఎక్కడ రాని నిద్ర మందిరంలోనికి రాగానే వస్తుంది. అది ఉదయకాలమైనా, మధ్యాహ్న కాలమైనా, సాయంత్రకాలమైనా, రాత్రి కాలమైనా. ఎందుకు అనంటే గాఢ నిద్రమత్తు కలిగి చేయు ఆత్మ నిన్ను ప్రభువులోనికి రాకుండా, దేవుని మాటలు నీ జీవితంలో కార్యము చేయకుండా ఆపడానికి మత్తు కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మెలకువగా ఉండి త్వరగా స్పందిస్తే నేను త్వరగా చెప్పేసి ముగించిపోతా. హల్లెలూయా, రైట్. అయితే ఈ సిపోరాను బట్టి ఆ మాటను కానీ దేవుడు పూచి తీసుకున్నాడు. పూచి తీసుకొని ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమంటున్నాడంటే, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. వాళ్ళు అనగానే ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు వాళ్ళని పిలిచి. ఏంటి అని అంటే, భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. హల్లెలూయా. నేను మోషే గురించి ఆలోచన చేసిన, ప్రభువా మొదటి 40 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలులను విడిపించుటకు దేవుడు తనను ఏర్పరచుకున్నాడని తెలియగానే ఇద్దరు, ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలు ఇద్దరు గొడవపడుతున్నప్పుడు వెళ్ళి ఐగుప్తీయుని ఒక్క గుద్దుతో చంపేసి ఆ ఇసుకలో పాతిపెట్టాడు. ఎంత కోపము, ఎంత తొందరపాటు. హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ 80 సంవత్సరాలకు వచ్చాడు ఆయన. 80 సంవత్సరాలకు వచ్చినప్పుడు 40 దినాలు
దేవుని కొండ మీద దేవునితో గడిపి దేవుడు ఇచ్చినటువంటి పలకలను, ఆ పలకల మీద దేవుని చేతులతో రాయబడినటువంటి ఆజ్ఞలను పట్టుకొని కిందికి వస్తున్నాడు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, మోషే నువ్వు క్రిందికి వెళ్ళు, నీ ప్రజలు దారి తప్పిపోయారు అని చెప్పినప్పుడు ఆయన కిందికి వస్తున్నప్పుడు మధ్యలో యెహోషువ కలిశాడు. యెహోషువ ఏమన్నాడంటే, ఆ యొక్క సౌండ్ అంతా విని, అరే పాలెంలో ఏదో యుద్ధ కోశం వినబడుతున్నట్లుంది, యుద్ధం అవుతున్నట్లుంది అంటే మోషేనే చెప్తాడు, అది యుద్ధ సౌండ్ కాదు, అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పార్టీ సౌండ్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత కిందికి వచ్చి ఆయన ఆ పరిస్థితిని చూడగానే ఫస్ట్ తొందరపడి కోపంతో చేసిన పని ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి పలకలను కింద పడేశాడు, పక్కలు కొట్టేశాడు. పోనీ 80 సంవత్సరాలకు అలా ఉన్నాడంటే 120 సంవత్సరాలు కూడా మోషే ఏం చేశాడంటే, దేవుడు వెళ్ళి నీళ్ళ కోసము ఆ బండతో మాట్లాడమంటే కోపముతోటి తొందరపడి ఇంతకు ముందు కొట్టమన్నాడు కదా అని మరలా అలాగే అనుకోని తొందరపాటులో కొట్టేశాడు. హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేసింది, ప్రభువా హౌ కుడ్ ఇట్ బి, ఎలా అవుతుంది? అంత తొందరపాటు కోపం ఉన్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలకు అలాగే బిహేవ్ చేశాడు, 20 సంవత్సరాలకు అలాగే బిహేవ్ చేశాడు, 120 సంవత్సరాలకు కూడా అలాగే బిహేవ్ చేశాడు. దెన్ యు ఆర్ గివింగ్ ఎ స్టేట్మెంట్ దట్ హి ఈస్ ఎ మేక్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన మిక్కిలి సాత్వికుడు భూమి మీద అన్నావు, ఎందుకన్నావు ప్రభువా అని నేను ప్రభువుని అడిగాను. ప్రభువు ఒక్క మాట చెప్పాడు, బిడ్డ, మనుషులు చూసేటువంటి విధానము ఒకలా ఉంటుంది, నేను చూసినటువంటి విధానము ఇంకోలా ఉంటుంది. మీకు కంటికి కనబడదే, చెవులకు వినబడ్డదే, మీకు అర్థమైందే మీకు కరెక్ట్ అనుకుంటారు, కానీ నేను హృదయాంతరంగా నేను పరిశోధించి తెలుసుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ 3 సార్లు మోషే తొందరపడ్డాడు, మోషే కోపంతో పనిచేశాడు. ఈ 3 సార్లు కూడా మోషే తన స్వలాభానికి కానీ తన పరిస్థితికి కానీ చేసినవి కాదు. మొదటిసారి ఐగుప్తుని చంపింది ఎందుకు అంటే, ఇశ్రాయేలుల మీదకి ఐగుప్తుడు వస్తున్నాడు, దేవుని ప్రజల మీదకి ఇదిగో దుష్టుడు ముట్టడి వేసి వస్తున్నాడు అని తట్టుకోలేక కొట్టి చంపాడు. రెండోసారి ఎందుకు అంటే, దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా, దేవుని కొరకు కనిపెట్టకుండా, తినుటకు తాగుటకు ఎదుటకు దేవుని పేరు చెప్పుకొని ఒక దూడను చేసుకొని దేవునికి అతి భయంకరమైన వ్యతిరేకమైన క్రియ చేస్తున్నారు. అది తట్టుకోలేనటువంటి మోషే ఆ కోపముతో దేవుడు ఇచ్చినటువంటి పలకను పగలగొట్టాడు. 3వసారి నీళ్ళ కొరకు దేవుణ్ణి వారు సరుగుతున్నప్పుడు, కులుగుతున్నప్పుడు ఆయన ఎన్నోసార్లు మోషేను ఎన్నో మాటలు, తన సొంత అన్న కావచ్చు, అక్క కావచ్చు, వాళ్ళు ఎన్ని మాటలను ఆయన పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ అన్నిట్లో ఏమి మనకు అర్థమవుతుందంటే, మోషే దేవుని దగ్గరికి దేవుని ప్రజలను చేర్చడానికి మాత్రమే ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ తన విషయమై ఏమాత్రమో ఆలోచన తనకు లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా దాంట్లో నీ ఉద్దేశం ఏంటో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మిక్కిలి సాత్వికుడు మోషే. మనం అనుకుంటాం, అన్న నేనేం దేవుని గురించి చెప్తాను, నా కోపం ఎక్కువ, నాకు ఇది ఎక్కువ. నువ్వు నీ బలహీనతను బట్టి దేవుని పనిని చేయడానికి వెనుకడుగు వేయకూడదు. హల్లెలూయా. ఇంత బలహీనత ఆయనకు 120 చచ్చిపోయేంత వరకు కూడా ఉన్నా కానీ దేవుడు ఆయన వాడుకున్నాడు. హల్లెలూయా. అసలు దేవుని శక్తి మోషే ద్వారానే ఇశ్రాయేలులకు, అలాగే ఐగుప్తు ఫరోకు, అతని సైన్యానికి కూడా కనపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కనుక దేవుని కొరకు జీవించడానికి, ప్రజలను ప్రభు వైపు నడిపించడానికి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచడానికి నీవు ఒక ఉద్దేశం కలిగి ముందుకు సాగినట్లయితే
ప్రభువు నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీకు చదువు రాదని, నువ్వు ముసలిదాను అని, లేకపోతే నీకు ఇంకా జ్ఞానం లేదని నిన్ను ప్రక్కన పెట్టడానికి ఇష్టపడట్లేదు. మోషేకు అలాంటి బలహీనత, మనందరికీ ఎన్నో బలహీనతలు. అయినను దేవుడు మన బలహీనతలు యందే తన బలాన్ని పరిపూర్ణం చేసి తన్ను తాను మన ద్వారా ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ మోషే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు కదా, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి. అహరోను దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుని సేవలో లేకుండా కేవలం లోకానుసారమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ దేవుణ్ణి ప్రత్యక్షపరిచినటువంటి వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. మనందరికీ యోసేపు తెలుసు, మనందరికీ దానియేలు తెలుసా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తెలుసా, మొర్దెకై తెలుసా. వీళ్ళందరూ కూడా యోసేపు ఐగుప్తులో గవర్నర్గా పనిచేశాడు. హల్లెలూయా. దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోను దేశంలో అధిపతులుగా పనిచేశారు. హల్లెలూయా. మొర్దెకై షూషాను కోటలో అహష్వేరోషు రాజు యొక్క గుమ్మం యొద్ద ఒక నమ్మకమైన బంటుగా పనిచేశాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ సెక్యులర్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ మీలో ఇక్కడ ఉన్నవారు కొంతమంది టీచర్ కావచ్చు, కొంతమంది ఒక షాప్లో వర్క్ చేస్తున్నవారు కావచ్చు, కొంతమంది కూలీలకు వెళ్తున్నటువంటి వారు కావచ్చు. అయితే మీ ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడడా అంటే ఖచ్చితంగా ప్రత్యక్షపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి, అర్థం కావాలని కూడా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తా వినండి. హల్లెలూయా. మంచిది. దేవుని సేవ పరిచర్య చేసే వారి ద్వారానే దేవుడు ప్రత్యక్షపరచబడతాడా అంటే దేవుని సేవ పరిచర్య పిలుపు నీకు లేకపోయినా, దేవుని యందు విశ్వాసము భయభక్తులు కలిగి నువ్వు వాక్యానుసారంగా నడిస్తే నీ ప్రవర్తన ద్వారా ఇతరులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తారు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు కలిగిన బాధను అంతా ఇంత కాదు. మీకు మాట చెప్పిన, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనే విషయము తన తల్లిదండ్రులకు తెలియలేదు, తన అన్నదమ్ములకు తెలియలేదు. కానీ తాను పట్టబడి ఇదిగో ఒక బానిసగా వెళ్ళినటువంటి ఇంట్లో పోతీఫరుకు అర్థమైంది, ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడని. హల్లెలూయా. ఆ చెరసాలలో వెళ్ళిన ఆ చెరసాల అధిపతికి అర్థమైంది, ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడని. అలాగనే ఫరో యొద్దకు వెళ్తే ఫరోకు అర్థమైంది, ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడని. హల్లెలూయా. ఎందుకు వీళ్ళకి అర్థమైంది, ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు? ఒక ప్రశ్న. తనతోనే ఉంచున్నటువంటి తన అన్నదమ్ములకు అర్థం కాలేదు, తన తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులకు తనతో ఎటువంటి సంబంధం లేని వారికి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనే విషయము అర్థమైంది. ఎలా అర్థమైంది? వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. నువ్వు ఉన్నటువంటి ఇంట్లో నువ్వు భక్తి కలిగిన దానిగా, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితము కలిగిన దానిగా నువ్వు ఉండొచ్చు. కానీ నిన్ను ప్రతిరోజు చూస్తున్నటువంటి నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ భర్త, నీ భార్య, నీ అక్క చెల్లెళ్ళు నిన్ను గూర్చి నీకు దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి బిడ్డమని గ్రహించడానికి వాళ్ళకు మనసు ఉండకపోవచ్చు. ఎందుకంటే యు ఆర్ విత్ దెమ్, నువ్వు వాళ్ళతోటే ఉన్నావు, వాళ్ళతోటే పెరిగినావు, వాళ్ళ మధ్యలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కాదు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు, మాకు కూడా దేవుడు తెలుసులే అని ఆ ఉద్దేశంతో ఉండి నీకు దేవుడు తోడై ఉన్నాడనే విషయము వారు గ్రహించకపోవచ్చు. కానీ నువ్వు చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళినప్పుడు, నువ్వు పని చేయడానికి పని యొద్దకు వెళ్ళినప్పుడు, నువ్వు ఉద్యోగ రీత్యా వెళ్ళినప్పుడు, నువ్వు వ్యాపార రీత్యా వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సకల జనుల విధుల ప్రవర్తన యొక్క ఆ ప్రవర్తనకు వేరుగా కనబడుతుంది.
ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడతారు. హల్లెలూయా. ఆలోచనలో అని ఏంటి అమ్మా, ఏ ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా ఒక బూతు మాట నోటికి రాదు, ఒక కాని మాట నోటికి రాదు. ఏది చెప్పినా కానీ చేస్తుంది, పట్టు టైంకి వస్తుంది, టైంకి పని చేస్తుంది, చక్కగా ఇంత విధేయతగా ఉంటుంది. నా దగ్గర ఇంతమంది పనులు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఈ వ్యక్తి లాగా నాకు విధేయత చూపించరు. ఏంటి ఈ వ్యక్తిలో, ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకత? అది ఒక ఆలోచనలో పడతారు. హల్లెలూయా. ఆలోచనలో పడి నిన్ను అడిగిన ఆశ్చర్యం ఏం లేదు. ఏంటమ్మా, ఏంటయ్యా నువ్వు ఇంత నమ్మకంగా నా యుద్ధం ఉండడానికి కారణం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాట నీ ప్రవర్తననే వారికి యేసు ప్రభువును ప్రత్యక్షపరుస్తుంది. హల్లెలూయా. యోసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడనే విషయం అక్కడ ఉన్న వారికి అర్థమైంది. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలకు దేవుని గురించి యోసేపును బట్టి తెలియపరచబడింది. హల్లెలూయా. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇదిగో దానియేలు దేవుడే దేవుడు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగో వారి దేవుడే దేవుడు. హల్లెలూయా. ఎలా? వాళ్ళు వాక్యం చెప్పారా? వాళ్ళు స్వార్థ చెప్పారా? వాళ్ళు క్రీస్తును తమ ప్రవర్తన ద్వారా ప్రత్యక్షపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు మీద ఎటువంటి నింద మోపలేక వారు కూడుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం రాపించి ఈ 30 దినాలు కూడా ఎవ్వరికి, ఏ దేవుడికి కూడా పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు. మేము నిలబెట్టినటువంటి రాజు ప్రతిమకే, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలన్నాడు. ఆయన ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ప్రాణం పోయినా కానీ ప్రార్థన ఆపనివాడు. హల్లెలూయా. తన ప్రార్థన జీవితాన్ని బట్టి రాజుకు అర్థమైంది దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. హల్లెలూయా. నా ప్రార్థన జీవితాన్ని చూసి ఎంతమంది ప్రభు యొద్దకు రాగలుగుతున్నారు? ఎంతమంది ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రిస్మస్ పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తే ప్రభువు తెలుస్తుందా వాళ్ళకి? చెప్పండి, తెలుస్తుందా? నువ్వు కేకులు కట్ చేస్తే తెలుస్తుందా? నువ్వు కేకులు పంచితే తెలుస్తుందా? హల్లెలూయా. మన ప్రవర్తన, మన ప్రార్థన జీవితము. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు ఎంత మాత్రమే మేము సాగిలపడము. ఇదిగో నెబుకద్నెజర్, మీకు ఈ విషయంలో ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేనే లేదు. జీవము కలిగిన దేవుడు అగ్నిగుండములలో మమ్మల్ని రక్షించటకు సమర్థుడు. రక్షింపకపోయినా కానీ నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు నేను సాగిలపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకు ఇంకా ఎక్కువ వచ్చిందంట. అగ్ని ఏడంతలు చేశారంట. అయితే అందులో వేస్తున్న వారు చనిపోయారు కానీ వేయబడిన వారు మాత్రము వెంట్రుకలు, బట్టలు కూడా కనీసము ఆ యొక్క అగ్ని వాసన కూడా రాకుండా బయటకు వచ్చారు. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమంలో నుండి బయటికి వచ్చినటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగో వారి భక్తి జీవితాన్ని బట్టి రాజు వారి దేవుడే నిజమైన దేవుడు తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు బబులోను దేశంలో దేవుని మహిమపరిచారు. యోసేపు ఐగుప్తులో దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. షూషాను కోటలో అహష్వేరోషు రాజు కింద రాజు గుమ్మం ఎత్తున్నటువంటి మొర్దెకై రాజుకు దేవుని గురించి తెలియపరిచేటువంటి గొప్ప ప్రవర్తన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రాజు ప్రాణాలు కాపాడాడు. 2 షెడ్డులు రాజును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజు గుమ్మం ఎత్తున్నటువంటి మొర్దెకై ఆ విషయాలు తెలుసుకొని ఎస్తేరుకు చెప్తే ఎస్తేరు మొర్దెకై మాట మీద రాజుకు చెప్పారు. రాజు విచారణ చేశాడు. రాజు విచారణ చేసిన తర్వాత అది సత్యమని తెలిసింది. ఒకే చెట్టుకు ఆ 2 చెట్టులను ఉరితీశాడు. కానీ ఈ యొక్క మొర్దెకైని మర్చిపోయాడు.
మర్చిపోయాడని చెప్పేసి మొర్దెకై దేవునికి ఆ రాజుకు నమ్మకంగా లేకుండా ఉండలేదు. ఆ వెంటనే 3వ అధ్యాయం ఎస్తేరులో ఏమంటుందంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత అగాగీయుడైనటువంటి హామానును రాజు హెచ్చించెను. వారందరి అధిపతుల పీఠము కంటే అతని పీఠము హెచ్చించెను. హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు నాకు మైండ్ అంతా ఆలోచన పడిపోయింది. ప్రభువా, రాజు ప్రాణాన్ని కాపాడినోడేమో మొర్దెకై, రాజు అది జరిగిన తర్వాత హెచ్చించిందేమో హామాను. ఇది ఏంటి? ఇది ఎలా న్యాయం అవుతుంది? ఏ విధంగా దీన్ని నేను అర్థం చేసుకోవాలి ప్రభు అని చాలా రోజుల నుండి అడిగా. ప్రభు మొన్నట్లో ఒక మాట చెప్పాడు, బిడ్డ, మొర్దెకై రాజు గుమ్మం యొద్దున్న రాజుకు నమ్మకంగానే ఉంటాడు. రాజు సింహాసనం ప్రక్కన అధిపతిగా ఉన్నా కానీ రాజుకు నమ్మకంగానే ఉంటాడు. కానీ హామానుకు నేను ఒక అవకాశం ఇచ్చి ఉన్నాను. ఆ దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి సత్ప్రవర్తన కలిగి రాజుకు నమ్మకంగా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చాను. హల్లెలూయా. దావీదు అరణ్యములో గొర్రెల మందతో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. రాజసింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుణ్ణి ఆరాధిస్తాడు. అయితే సౌలుకు ఒక అవకాశం ఇచ్చాను. నేను సౌలుకు ఒక అవకాశం ఇచ్చాను. అలాగే బాబు, సుజన్ బాబు, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు, నీకంటే తెలివి కలిగిన వారు ఉన్నారు, అందం కలిగిన వారు ఉన్నారు, మంచి వారు ఉన్నారు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు ఉన్నారు. కానీ నేను నీకే రక్షణ ఇచ్చి నిన్నే నా సేవకుని ఎందుకు నిలబెట్టుకున్నాను తెలుసా? నువ్వు నా పని చేస్తావని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేయలేదనుకో, నాకు చాలా మంది ఉన్నారు. దేవునికి ఎప్పటికీ స్టాక్ ఉంటుంది. మనకు మాత్రం దేవుడు తప్పితే వేరొక గది లేదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మిమ్మల్ని ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టి ప్రభు మహిమ పొందడానికి కారణం ఏంటో తెలుసా? మనమేదో నీతిమంతులమని, మనమేదో మంచివారమని, మనకేదో చాలా 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 భక్తి ఉన్నదని కాదు. ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన కృపలో నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నిలుపుకున్నావా? దాన్ని బట్టి దేవునికి మహిమ, నీకు నిత్యరాజ్యము, అనేకులకు రక్షణ. కోల్పోయావా? బహుభయంకరమైనటువంటి నష్టం నీకే. హల్లెలూయా. మొర్దెకై రాజు గుమ్మం యొద్ద ఉన్న, రాజు మంత్రిగా ఉన్న రాజుకు అంతే నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. దావీదు అరణ్యంలో ఉన్న, రాజ్యాధిపతిగా సింహాసనం మీద ఉన్న దేవునికి అంతే నమ్మకంగా ఉంటాడు. మరి నా పరిస్థితి ఏంటి? హల్లెలూయా. హామాను తొలగించి మొర్దెకైని రాజు హెచ్చించాడు. ఒక దినమున సౌలును తొలగించి దావీదును హెచ్చించి నిలబెట్టాడు. ఒకవేళ నిన్ను నన్ను తొలగించే పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. హల్లెలూయా. మొర్దెకై షూషాను కోటలో దేవుని నామాన్ని గణపరిచాడు. వీరి ముగ్గురు కూడా అన్య దేశములో అన్య రాజుల కింద పనిచేసినటువంటి వ్యక్తులే. నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ దేవుణ్ణి ఎరిగిన వారు ఉండకపోవచ్చు, దేవుని గురించి తెలిసిన వారు ఉండకపోవచ్చు. దేవుణ్ణి ఎరిగిన నీవు ఎరిగినట్టుగా ప్రవర్తించినట్లయితే వారు దేవుణ్ణి తెలుసుకోవడానికి వీలుంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా నీ ప్రవర్తన ఆడ ఉంటే వారెన్నడూ దేవుని యొద్దకు రావడానికి వీలుండదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగించబోతున్నాను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షపరచబడుచుండెను. ఆయన నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా నశించిపోతున్న ఆత్మలకు ఒక వెలుగుగా ప్రత్యక్షపరచబడాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వెన్నో సంవత్సరాల నుండి క్రిస్మస్ సంబరాలు జరుపుకొని ఉండొచ్చు, తప్పులేదు. కానీ నీ జీవితాన్ని బట్టి, నా ప్రవర్తనని బట్టి ఎంతమంది ప్రభువును తెలుసుకోగలుగుతున్నారు? ఎంతమంది ప్రభు యుద్ధకు వస్తున్నారు? ఒక్కరు నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుని యుద్ధకు వచ్చిన అదే అద్భుతమైన క్రిస్మస్. హల్లెలూయా. అలా రాని పక్షంగా నువ్వు ఇప్పుడే కళ్ళు మూసుకో, ప్రభు నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థించి, నువ్వు ప్రార్థించి ఏం ప్రాబ్లం లేదు.
ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. దేవుడు నిశ్చయముగా మనల్ని కనికరించేటువంటి దేవుడు. కనికరించుటకే ఆయన